హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నామని ట్రావెల్ వ్లాగ్ అంతా కూడా అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ అనమాట. సో హోటల్కి అయితే అంతా కూడా రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ మేము హోటల్కి రీచ్ అయ్యింది ఆఫ్టర్నూన్ 12-12:30కి అనమాట. నేను ఇది నైట్ టైం క్యాప్చర్ చేశాను. అది కూడా డీటెయిల్స్, ఈ హోటల్ డీటెయిల్స్ చెప్దాము అని చెప్పి. టెంపుల్ దగ్గరలో కొంచెం నియర్ బై ఉన్న వాటిలో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. కొన్ని అయితే మరీ అసలు ఏం బాగలేదు. ఇది చాలా చిన్న రూమే అనమాట. కానీ అక్కడ ఉన్న వాటిల్లో ద బెస్ట్ అని నాకు అనిపించింది. మేము కొన్ని తిరిగాము, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మంచివే తీసుకోవాలి కదా అని. మేము స్టే చేసే రూమ్స్ కింద రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. ఇంకా రిసెప్షన్కి కాల్ చేసి లంచ్ అయితే ఆర్డర్ పెట్టాము. హోమ అది చూసి తనకు కావాల్సిన జంక్ ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తుందన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ దగ్గరలో అయితే మంచిగా లేవు. ఇన్ కేస్ మీరు పిల్లలతో వెళ్తున్నారు, సర్చ్ చేయలేము అనుకుంటే మేము స్టే చేసింది ద బెస్ట్. కాస్ట్ కూడా ఎక్కువే ఉందన్నమాట. స్టార్టింగ్లో హోటల్ అడ్రస్ నేమ్ చూపించాను కదా, అది గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అయితే వస్తాయి, మీకు కాల్ చేయొచ్చు. నాకు అక్కడ ఏరియాస్ ఏవి కూడా అసలు గుర్తులేవు. ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది మేము అరుణాచలం టెంపుల్ వెళ్ళి. ఇంకా లంచ్ చేసి పిల్లలంతా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మేము ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకొని బయట రాగానే వెహికల్ ఉండే, ఇంకా భూపాల్ లోపలికి వదులుతారా అంటే వాళ్ళు తీసుకెళ్లారనమాట. మేబీ అది ఫ్రీ సర్వీసా, సీనియర్ సిటిజన్స్కా, ఓన్లీ ఎంప్లాయీస్కా, పిల్లలకి అసలు ఏమీ తెలియదు. జస్ట్ అడగంగానే వాళ్ళు తీసుకెళ్లారనమాట. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వంగానే టికెట్ తీసుకొని లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళినా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి కొంచెం వాక్ అయితే ఉంది, నడవాలన్నమాట. పిల్లలు ఇద్దరు కష్టం, దట్టు వర్షం కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా అందుకని చెప్పి భూపాల్ వెళ్ళి అయితే అడిగారు, వాళ్ళు తీసుకెళ్లారనమాట. ఆ వెహికల్ మన కోసం అన్న తెలీదు, డివోటీస్ కోసం అని తెలీదు, ఇంకా ఎంప్లాయీస్కా, సీనియర్ సిటిజన్స్కా అసలు ఏమీ తెలీదు. అడగంగానే తీసుకెళ్లారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా. దర్శనం దగ్గర ఏంటంటే ఫోన్స్ అలో అయితే ఉన్నాయి, మొబైల్స్ అక్కడ, కానీ నేను అక్కడ ఏం వీడియోస్ అలా తీయలేదు. దర్శనం చేసుకొని బయట వచ్చేటప్పుడు తీసానమాట. అక్కడ దేవుడిని అలా కాసేపు చూస్తూ ఉండిపోవచ్చు. ఎంత బాగుందో అసలు, చాలా బాగా దర్శనం అయిందనమాట. ఇంకా మా దర్శనం అంతా కూడా 1/2 అవర్ ఇంకా తక్కువే, చాలా తొందరగా అయిపోయింది. రష్ కూడా ఏం ఎక్కువగా ఉన్నారు, కానీ వర్షం పడుతుందని చెప్పాను కదా, కొంచెం తక్కువ ఉన్నారనమాట. ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అంతా కూడా మాకు. ఇంకా దర్శనం అయిపోయి బయట వెళ్తూ తీసిన క్లిప్స్ అన్నీ ఇవన్నీ కూడా. సో అంటారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంకి వెళ్ళలేము. అది నిజమే అనమాట. మేము ఆల్మోస్ట్ 2 months నుండి ప్లాన్ చేస్తున్నాం. ప్రతిసారి ఈ వీకెండ్ వెళ్దాం లేదా ఈ డే వెళ్దాం అనుకున్నప్పుడల్లా అది ఎందుకో అనుకోకుండానే మేము డ్రాప్ అయిపోతూ వచ్చామన్నమాట. ఇవాళ దర్శనానికి వెళ్ళడం ఏంటంటే అసలు అనుకోకుండా మార్నింగ్ లేవగానే టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ముందే అనుకుంటే వెళ్ళట్లేదు, కుదరట్లేదు అని చెప్పి. సో ఇది మాత్రం నిజమే, అది శివుని ఆజ్ఞ లేనిదే అక్కడ ఆ ప్రదేశంలోకి మనం అస్సలు ఎంటర్ అవ్వలేమన్నమాట. ఎగ్జాంపుల్ మేమే ఎప్పటి నుంచో అనుకుంటుంటే కుదరంది. ఇవాళ మార్నింగ్ లేచాక అన్ప్లాన్డ్గా అసలు వెళ్ళిపోయాము. అన్నీ మంచిగా జరిగాయి, జర్నీ బాగా జరిగింది. పిల్లలు ఇద్దరు మంచిగా యాక్టివ్గా ఉన్నారు. దర్శనం కూడా చాలా చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది. పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాము, ఎలా ఏంటి అక్కడ ఎలా ఉంటుంది రష్, ఇలా టెన్షన్ పడుతూనే వెళ్ళాం, కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా అయ్యాయి అన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని బయట అయితే వస్తున్నాం. చాలా బాగా దర్శనం అయింది. పిల్లలు కూడా ఇద్దరు దేవుడి దర్శనం అయితే చేసుకున్నారు. బాబు పడుకో ఉన్నారనమాట. ఇంకా దర్శనం టైంలో అయితే లేపేశాము దేవుడిని చూడాలి అని చెప్పి. ఇంకా ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ అవైలబుల్ ఉన్న ప్రసాదాలన్నీ ఇవే అనమాట. ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు, కానీ అక్కడ టామరిన్ రైస్, స్వీట్ పొంగల్ అయితే అక్కడే తినేయాలన్నమాట. అవి నెక్స్ట్ డేకి అలా పనికిరావు, మనం ఎవరికైనా తీసుకెళ్ళాలన్నా కుదరవు అనమాట. సో మిగతావి అయితే తీసుకెళ్ళచ్చు. ప్రైజెస్ అన్నీ కూడా అక్కడ చూపించాను కదా. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు కూడా నాతో పాటు అని వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. వింటున్నారా? క్యూట్ క్యూట్ వాయిస్ మా బాబుది. ఇంకా హోమ అయితే పడుకోంది. హోమ పడుకున్నప్పుడే నాకు వాయిస్ ఓవర్కి అంతా కూడా టైం ఉంటుంది. ఇద్దరు మేలుకో ఉంటే అస్సలు కుదరని పని అది.
ఇంకా కమింగ్ టు ఈ టెంపుల్ వ్లాగ్, ఇవంతా కూడా టెంపుల్ బయట అనమాట, ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నవి. మెయిన్ గోపురాలన్నీ కూడా ఎంత చాలా చాలా పెద్దవి అండ్ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ గోపురాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంట్రన్స్లు కూడా 4 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి. ఏ ఎంట్రన్స్లో మనం వెళ్ళినా అక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫ్రీ దర్శనం. అలానే టికెట్ ఓన్లీ 50 రూపీస్ టికెటే అనమాట, మరి ఎక్కువ ఏమి అలా లేదు. సో దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మేము డైరెక్ట్ దర్శనానికే వెళ్ళిపోయాము, గిరి ప్రదక్షిణ అలా ఏం చేయలేదు. చాలామంది గిరి ప్రదక్షిణ చేసుకొని తర్వాత దర్శనానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి ఎలా వీలైతే అలా. మేమైతే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్దాం దర్శనానికి అనుకున్నాం. ఇంకా పిల్లలు మంచి యాక్టివ్గానే ఉన్నారు. ఇంకా లంచ్ చేసేసాం. పిల్లలు పడుకునే టైం కూడా కాదు. 3 o'clockకి అలా మా హోమ పడుకుంటుంది. ఇంకా చిన్నోడు అప్పుడప్పుడు ఒక నాప్ వేస్తూనే ఉంటారు కదా. ఇంకెలాగో ఖాళీగా ఉన్నాం, మంచి యాక్టివ్లోనే ఉన్నారు అని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగా జరిగింది, ట్రిప్ బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా విషయానికి, మా గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే మేము కూడా నైట్ టైం గిరి ప్రదక్షిణకు వెళ్ళాము. యాక్చువల్లీ మమ్మల్ని ఒక వెహికల్ లోపలికి తీసుకొచ్చారు ఎంట్రన్స్ దగ్గరికి అని చెప్పాను కదా. ఆయన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాం, ఈ టైంలో వెళ్తే బెటర్ ఏంటి అని. మళ్ళీ రిటర్న్లో కూడా ఆయన చెప్పారనమాట, బయట రాగానే అక్కడ ఒక నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, వచ్చి రిసీవ్ చేసుకుంటా అని. ఇంకా కాల్ చేయంగానే వచ్చారు. ఇంకా భూపాల్ అయితే అతన్ని అడుగుతున్నారనమాట, ఎలా ఏ టైంలో వెళ్తే మంచిది, కారు అలో చేస్తారా, ఓన్లీ నడిచే వెళ్ళాలా, ఇలా అడుగుతూ ఉంటే మన ఇష్టం, ఎలా అయినా వెళ్ళొచ్చు, కారు, ఆటోస్, వెహికల్స్, బైక్స్ అవి నడిచి ఎలా అయినా వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఇంకా మేమైతే కారులో ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాము. నడిచి వెళ్ళొచ్చు, పిల్లలు 2 ఉన్నారు, అది 2 చిన్న పిల్లలు అవ్వడం చాలా కష్టం అవుతుంది. దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాం, దర్శనం చాలా బాగా అయింది. గిరి ప్రదక్షిణ మేము కారులో అయితే రౌండ్ వేసుకొచ్చేసామన్నమాట నైట్ టైము. ఇంకా చెప్పాను కదా, రూమ్కి రాగానే పిల్లలు మంచిగా నాప్ అయితే వేసేశారు. ఇంకా మళ్ళీ వాళ్ళు లేచాక ఊరికే అలా బయట వెళ్ళి స్నాక్స్ అలా తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుదామని మేము ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ చేస్తున్న పిల్లలంతా కూడా. కానీ మేము అనుకున్నప్పుడే మంచిగా వర్షం స్టార్ట్ అయింది. మేము అరుణాచలం వెళ్ళినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట. ఏమంటే మాకు జర్నీలో వర్షం ఏం పడలేదు, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి దర్శనం టైంలో కూడా వర్షమే. సో మీరు వెళ్ళేటప్పుడు పిల్లలతో అది కొంచెం చూసుకోండి, వర్షాలు అవి కొంచెం చూసుకొని వెళ్ళండి. మాకు ట్రిప్పే అన్ప్లాన్డ్ కాబట్టి అవి ఏం చూసుకోకుండా వెళ్ళిపోయాము. ఇంకా మంచిగా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను గిరి ప్రదక్షిణ అంటే మొత్తం కొండలు ఉంటాయి, మధ్యలో అలా రౌండ్ వేయాలేమో టెంపుల్ చుట్టూ అలా అనుకున్నాను అనమాట. కానీ అసలు కాదు, నేను చూపిస్తున్నా కదా, సో ముందర సో అలానే ఉంటుంది అనమాట. మొత్తం గిరి ప్రదక్షిణ అది రోడ్లోనే ట్రాఫిక్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో నడిచే వాళ్ళు చాలామంది ఆఫ్టర్ 9 స్టార్ట్ చేస్తున్నారు అక్కడ. ఆ టైంలో నడవడానికి ఫ్రీగా ఉంటుంది, రోడ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మధ్యలో లింగాలు వస్తాయి, అవి కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు చాలామంది. మేమైతే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు, వర్షం పడుతుంది, ఎందుకులే గిరి ప్రదక్షిణ ఊరికే కారులో వెళ్ళి నెక్స్ట్ టైం కొంచెం పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు నడిచే స్టేజ్కి బాగా నడుస్తారు అన్నప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇది అన్నమాట మా అరుణాచలం టెంపుల్ బ్లాగ్ అంతా కూడా. తిరుపతికి అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 4కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం అనమాట. పిల్లలు మంచి నిద్రలో ఉంటారు, నిద్రలో ఉన్నప్పుడే మనం ట్రావెల్ జర్నీ అంతా కూడా అయిపోతే బాగుంటుంది అనుకున్నాం. మా పిల్లలు ఏంటంటే రివర్స్, ఇద్దరిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టంగానే లేసి కూర్చునేసారనమాట. సో ఇది గైస్ మా అరుణాచలం ట్రిప్ వ్లాగ్ అంతా మా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని బయట తీసుకెళ్ళేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుంటే ట్రిప్ సక్సెస్ఫుల్ సూపర్ డూపర్ అవుద్ది.